చేపలు పులుసు చేసి పెట్టిన మా మమ్మీకి అన్ని క్రెడిట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ చాందస్ అండ్ స్క్వేర్. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ఫిష్ మార్కెట్ వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక ఏమేమి ఫిషెస్ ఉన్నాయి అన్ని మీకు చూపిస్తాను. సో వెళ్తున్నాము అమ్మతోటి. అమ్మ హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు. మేము వెళ్తున్న ఈ ఫిష్ మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందంటే కుకట్పల్లిలో ఉన్న నెక్సెస్ మాల్ ఆపోజిట్ ఈ రోడ్లో వెళ్తే లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి ఫిష్ మార్కెట్ ఉంటుంది అనమాట. అంటే లోపలికి వెళ్ళాలి. ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ లోపల వెళ్తే మనకి ఫిష్ మార్కెట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే నా చిన్న పాప ముక్కు క్లోజ్ చేసేసుకుంది. మ్యాక్సిమం మనకు కావాల్సిన చేపలన్నీ ఇక్కడే దొరికిపోతాయి. కొరమీను, క్రాబ్, ప్రాన్స్, తర్వాత ఇంకా చాలా చేపలు అన్నీ ఇక్కడ చాలా ఫ్రెష్గా కూడా నేను వెళ్ళిన రోజు అయితే. ఈ మార్కెట్ని మనము విజిట్ చేసే బెస్ట్ టైం సాటర్డే అండ్ సండే అన్నారు. ఎందుకంటే సాటర్డే సండే మంచి ఫ్రెష్ స్టాక్ వస్తుంది అని అన్నారు. కాకపోతే సండే వెళ్తే పిచ్చి పిచ్చి క్రౌడ్ ఉంటుంది, సాటర్డే వెళ్తే అంత క్రౌడ్ ఉండదు అన్నారు. సో మీరు దాని తగ్గట్టు మీరు ప్లాన్ చేసి వెళ్ళండి ఈ ఫిష్ మార్కెట్కి. ఈ మార్కెట్లో మనం ఎక్కడికి వెళ్ళినా ఈ కొరమీన్లు మాత్రం బాగా డాన్స్ చేస్తున్నాయి. నా పాప కూడా నేను పట్టుకుంటా అంటుండే. మేము బేసిక్లీ చెన్నై నుంచి కాబట్టి మా మమ్మీకి ఫిషెస్ అన్నీ ఎట్లా కొనాలని బాగా ఐడియా ఉంటుంది అనమాట. నేను ఎక్కువ సీ ఫిష్ తింటాను కాబట్టి ఈ వంజర చేపని తీసుకున్నాము. ఇదైతే కేజీ 800 అన్నారు. మేమైతే ఫుల్ ఫిష్ తీసుకున్నాము. ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఎంత ఫ్రెష్ ఉంది అని చెప్పేసి ఫిష్. ఈ ఫిష్ తోటి మనం కర్రీ అండ్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. వంజరం ఫిష్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే హార్ట్ హెల్త్కి చాలా మంచిది, బ్రెయిన్ హెల్త్, స్కిన్ హెల్త్, బోన్ హెల్త్, ఇమ్యూన్ సిస్టమ్, మజిల్ గ్రోత్, అట్లా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. డాడీతో ఏ షాపింగ్ వెళ్ళినా డాడీయే పే చేస్తారనమాట. సో ఈ ఫిష్ మొత్తం స్పాన్సర్ మా డాడీయే. నివిష్క ఫస్ట్ టైం క్రాబ్ టచ్ చేసి తనతో ఆడుకుంటుంది. మా ఫ్యామిలీలో అందరికీ క్రాబ్స్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఆ పర్టికులర్ రోజు పెద్ద క్రాబ్ రాలేదు కాబట్టి మేము తీసుకోలేదు. ఎక్కువ ఈ క్రాబే అవైలబుల్ ఉంది. ప్రాన్ అయితే కేజీ 350. ఫిష్ మార్కెట్ నుంచి మేమైతే ఇంటికి వచ్చేసాము. మేము వంజరం ఫిష్ అండ్ ప్రాన్స్ని తీసుకున్నాము. ఫిష్ మార్కెట్ నుంచి వచ్చి స్నానం అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫిష్ కర్రీ చేద్దాము. మా మమ్మీ ఎలా చేస్తుందో మీకు చూపిస్తాను రండి. లెమన్ అండ్ సాల్ట్ వేసి ఫిష్ని శుభ్రంగా కడిగేసి పెట్టేసాము. జార్లో జీలకర్ర, కొంచెం సోంపు, కొన్ని పెప్పర్ బాల్స్ అన్నీ వేసి కొంచెం కర్ర మీరు గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన పౌడర్లో హాఫ్ స్మాల్ ఆనియన్స్, హాఫ్ నార్మల్ ఆనియన్స్ని దాంట్లో వేసి కర్ర గ్రైండ్ చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా కర్ర ఉండాలన్నమాట. మనకి ఫిష్ కర్రీకి ఎప్పుడైనా మనం ఇంత పెద్ద గిన్నెని తీసుకోవాలి, అప్పుడే ఫిష్ అనేది మనకి బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఫిష్ కర్రీకి ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్లో ఆవాలు, మెంతులు, కరివేపాకు అంతా వేసి దాంట్లో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మన ఆనియన్ మిక్చర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ చేప పులుసు మా మమ్మీ రెసిపీ అండ్ మమ్మీ వండుతుంది. నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను. మనం ఇట్లా ఫ్రై చేస్తున్న టైంకి టొమాటోని ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. టొమాటో అనేది మనము స్మూత్ పేస్ట్ చేయొద్దు. ఇప్పుడు మీరు చూసినట్టు ఆనియన్ పచ్చి వాసన వెళ్ళేదాకా మనం ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఈ కలర్లో ఉన్నప్పుడు కరెక్ట్గా మనము గ్రైండ్ చేసిన మన టొమాటోని దాంట్లో వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో మనము సాల్ట్ వేయాలి. మమ్మీ అయితే ఎక్కువ పులుసుకి ఇట్లా రాక్ సాల్టే వాడుతుంది. ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 minutes మనము కుక్ చేయాలి. టెన్ మినిట్స్ తర్వాత ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది. ఇట్లా పైకి తేలిన తర్వాతనే మీరు మసాలాస్ అనేది వేయాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది.
నెక్స్ట్ దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, సరిపోయేంత కారం, కావాల్సినంత పసుపు అంత వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ ఆ మసాలా స్మెల్ పోయేదాకా వండుకోవాలి. దాంట్లో లెమన్ సైజ్డ్ టామరిన్ రసం అయితే దాంట్లో పోసేసి వాటర్ కూడా మనం యాడ్ చేసేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇట్లా బాయిలింగ్ వచ్చేటప్పుడు ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అప్పుడు మన ఫిషెస్ని 1 బై 1 ఇట్లా వేయాలి. ఇట్లా ఒక్కొక్క ఫిష్ని ఇట్లా గ్రేవీలో ముంచేటట్టు చూసుకోండి. అన్ని ఫిషెస్ని వేసిన తర్వాత లిడ్ పెట్టి ఒక 6 మినిట్స్ కుక్ చేయాలి. 6 మినిట్స్ కన్నా ఎక్కువ కుక్ చేస్తే ఫిష్ అనేది ఓవర్ కుక్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు మా మమ్మీ వండేది అయితే టిపికల్ చెన్నై పులుసు అండి. ఒక్కసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేసేసి ఎలా వచ్చింది అని చెప్పేసి నాకు కమెంట్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి 2 మినిట్స్ ముందు కావాల్సినంత గార్లిక్ తీసుకొని ఇట్లా దంచేసి దాంట్లో వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు ఇట్లా ఆయిల్ పైకి వచ్చి తేలింది కదా, పైన తేలగానే మన ఫిష్ కర్రీ అయిపోయింది. ఇదండి యాక్చువల్ చేప పులుసు అంటే. మన ఫిష్ పులుసు అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ లూజ్ ఉండద్దు, మరీ థిక్ ఉండద్దు. మనం తీసేద్దామా? ఎప్పుడు ఒకటే టైప్ ఫిష్ పులుసు తిన్నా కూడా మనకు బోర్ కొట్టేస్తుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, అస్సలు రిగ్రెట్ అవ్వరు. ఈ వీడియో అయితే మీకు నచ్చుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. బాగా నోరు ఊరుతుంది, నేనైతే ఆగలేనండి, తినేస్తున్నా. ప్లీజ్ ఇట్లా చేసి మీరు కూడా తినండి. వేడి వేడి అన్నం, వేడి వేడి చేపల పులుసు, ఇదండి అసలు మనకి వేరేమొద్దు. అయ్యో లిటరల్లీ చాలా ఎక్సలెంట్ ఉంది. ఈ చేపల పులుసు చేసి పెట్టిన మా మమ్మీకి అన్ని క్రెడిట్. చాలు. Please subscribe to my channel and don't forget to click on the bell icon.